హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా డిటిసిపి అప్రూవ్డ్ లో ప్లాట్ కొన్నా లేదా ఫ్యూచర్ లో తీసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు డిటిసిపి అంటే ఏంటి, అందులో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత వేసే లేఅవుట్స్ అన్ని డిటిసిపి పరిధిలోనికి వస్తాయి. మనం డిటిసిపి నుంచి అప్రూవల్స్ తెచ్చుకుంటే అది డిటిసిపి అప్రూవ్డ్ అని పిలుస్తాము. మరి హెచ్ఎండిఏ లో కొనొచ్చా లేదా డిటిసిపి లో కొనొచ్చా అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లో పర్ స్క్వేర్ యార్డ్ 20 నుంచి 25,000 వరకు ఉంటుంది. అదే డిటిసిపి అప్రూవ్డ్ లో చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ 10,000 నుంచే స్టార్టింగ్ ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని 10 years వదిలేద్దాం అనుకుంటే ఐ సజెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ డిటిసిపి లేఅవుట్స్. ఎందుకంటే ఇప్పుడు డిటిసిపిఏ రేపటి హెచ్ఎండిఏ. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎక్స్పాండింగ్. మీరు డిటిసిపి లో కొనాలి అనుకుంటే ముందుగా చెక్ చేసుకోవాల్సింది అది డిటిసిపి అప్రూవ్డా లేదా. ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రతి ప్రాజెక్ట్ కి ఒక నెంబర్ అనేది ఉంటుంది, అదే లేఅవుట్ పర్మిట్ నెంబర్. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే డెవలపర్ ని అడిగి మీరు ఆ నెంబర్ అనేది తీసుకోవాలి. డెవలపర్ దగ్గర నుంచి తీసుకున్న నెంబర్ ని మీరు డైరెక్ట్ గా టిఎస్ బిపాస్ అనే వెబ్సైట్ లో మీరు గనక చెక్ చేసుకుంటే మీ ప్లాట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, పర్మిషన్స్ వచ్చాయా లేదా అనేది క్లియర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎల్పి నెంబర్. సెకండ్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డెవలపర్స్ కొంతమంది ఏం చెప్తారంటే డెవలప్మెంట్స్ అన్ని అయిపోయినాయి, ఒక అప్రూవల్ ఒక్కటే రావాలి అంటారు. మీరు తీసేసుకోండి అప్రూవల్ వస్తుంది అంటారు. ఒక్కసారి డెవలప్మెంట్స్ స్టార్ట్ చేస్తే అప్రూవల్ అనేది రాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు డిటిసిపి డెవలప్మెంట్స్ స్టార్ట్ చేస్తే పర్మిషన్ అనేది ఇవ్వరు. థర్డ్ పాయింట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్స్ అంటే హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్. 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు ఈ ల్యాండ్ ఎవరి చేతులు మారింది అనేది ఈ లింక్ డాక్యుమెంట్స్ లో క్లారిటీగా ఉంటుంది. మీరు ఒకవేళ మీ ప్లాట్ రీసేల్ చేయాలి అనుకున్నారు అనుకోండి, లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. ఫోర్త్ పాయింట్ నాలా సర్టిఫికేట్. నాలా సర్టిఫికేట్ అంటే ఫ్యూచర్ లో మీ ప్లాట్ లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అనుకోండి, నాలా సర్టిఫికేట్ కంపల్సరీ. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ కి సంబంధించిన ల్యాండ్ కాదు, ఇది కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ల్యాండ్ అని ఇచ్చే సర్టిఫికేటే నాలా సర్టిఫికేట్. ఫిఫ్త్ పాయింట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే పర్టికులర్ ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి రెవెన్యూ డిస్ప్యూట్స్ లేవు అని ఇచ్చే సర్టిఫికేటే ఈసీ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాట్ మీద లోన్ తీసుకొని పే చేయకపోయినా, ఎలాంటి రెవెన్యూ ఇష్యూస్ ఉన్నా ఏమీ లేవు అని ఇచ్చే సర్టిఫికేటే ఈసీ సర్టిఫికేట్. సిక్స్త్ పాయింట్ లేఅవుట్ ప్లాన్. దీంట్లో లేఅవుట్ డైమెన్షన్స్ అండ్ బౌండరీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక డెవలపర్ లేఅవుట్ వేయాలి అంటే మినిమం 1 acre లో వేయాలి, అది కూడా 30 meters విడ్త్ ఉండాలి, అది కూడా మినిమం ప్లాట్ సైజ్ 146.6 square yards లోనే వేయాలి, అది కూడా 33x40 ఉండాలి. ఇప్పుడు అప్రోచ్ రోడ్స్ గురించి మాట్లాడుకుందాం. డిటిసిపి అప్రూవ్డ్ లో మెయిన్ రోడ్ 40 feet రోడ్ ఇవ్వాలి, ఇంటర్నల్ 33 feet రోడ్స్ అనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చిన పర్టికులర్ లేఅవుట్ కి డిటిసిపి అప్రూవల్ పర్మిషన్ అనేది వస్తుంది. మీ లేఅవుట్ 1 acre అయినా 10 acres అయినా అందులో 10% ఆఫ్ ల్యాండ్ గ్రీనరీకి వదిలేయాలి. అందులో 7.5% పార్క్ ఏరియాకి ఇవ్వాలి, 1% ల్యాండ్ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాకి ఇవ్వాలి, 1% వచ్చేసి డ్రైనేజెస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ పోల్స్ కానివ్వండి, లేదా మీ ప్రాజెక్ట్ లో ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి అవి ఫిక్స్ చేయడానికి ఈ 1% ల్యాండ్ అనేది యూటిలైజ్ చేసుకుంటారు. మిగతా ఇంకో 0.5% ల్యాండ్ అనేది పార్కింగ్ కి ఇవ్వాలి. ఇవి మినిమం టు మినిమం డెవలప్మెంట్స్ డిటిసిపి అప్రూవల్ లో ఇవ్వాలి. అకార్డింగ్ టు డిటిసిపి ఈ డెవలప్మెంట్స్ అనేది ఇవ్వాలి. సెవెంత్ పాయింట్ రిస్ట్రిక్టెడ్ జోన్స్. మీరు తీసుకునే ప్లాట్ వాటర్ బాడీస్ కి దగ్గరలో ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ వాటర్ బాడీస్ దగ్గరలో ఉంటే మీ ప్లాట్ కి పర్మిషన్స్ అనేవి రావు. అదే కాకుండా మీ ప్లాట్ రైల్వే వాళ్ళకి సంబంధించిందా, డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిందా అనేది కూడా చూసుకోవాలి. రైల్వే ల్యాండ్ అయినా, డిఫెన్స్ ల్యాండ్ అయినా వీటికి కూడా పర్మిషన్స్ అనేవి రావు. ఇవి ఎలా చెక్ చేసుకోవాలంటే బిఫోర్ మీకు చెప్పాను కదా లింక్ డాక్యుమెంట్స్, ఆ లింక్ డాక్యుమెంట్స్ లో మీరు క్లారిటీగా చెక్ చేసుకొని మీరు అనేది ప్లాట్ తీసుకోవాలి. మీరు తీసుకునే ప్లాట్ ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉందా చూసుకోండి, ఎందుకంటే హైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అదే కాకుండా నోటిఫైడ్ రిలీజియస్ స్ట్రక్చర్ కి దగ్గరలో అంటే
గుర్తింపు పొందిన ప్రార్థనా మందిరాలు వీటికి దగ్గరలో గనక ఉంటే మీకు హైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు తీసుకునే వెంచర్ లో గనక హై టెన్షన్ వైర్లు ఉన్నాయి అనుకోండి, దాని కింద మొత్తం గ్రీనరీకి వదిలేయాలి. అదే కాకుండా ఆ హై టెన్షన్ వైర్ కి అటుపక్క ఇటుపక్క 30 feet రోడ్స్ అనేది ఇవ్వాలి. ఈ హై టెన్షన్ వైర్ కింద ఇచ్చిన గ్రీనరీకి బిఫోర్ నేను చెప్పాను కదా 10% గ్రీనరీకి వదిలేయాలని, దానికి దీనికి సంబంధం లేదు, దేనికి దానికే సపరేట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనల్ గా మార్టిగేజ్ అంటే ఏంటంటే 15% ఆఫ్ ల్యాండ్ ని గవర్నమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది. ఎందుకంటే యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్మెంట్స్ చెయ్యకపోతే అప్పుడు గవర్నమెంట్ ఈ ప్లాట్స్ ని అమ్మేసి డెవలప్మెంట్స్ అనేది చేసి కస్టమర్ కి ఇస్తుంది. చూసారు కదండి ఈ వీడియో. మీరు కనుక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డౌట్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు క్లారిఫై చేస్తాను. మీకు మీ బడ్జెట్ కి సెట్ అయ్యే ప్రాజెక్ట్ ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.